హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ బైట్స్. ఈ ఆలూ బైట్స్ని చూస్తుంటేనే వేడివేడిగా టొమాటో సాస్తో సర్వ్ చేయాలనిపిస్తుంది కదా. మరి ఈ ఆలూ బైట్స్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 పొటాటోస్ని తీసుకొని వీటిని పీల్ ఆఫ్ చేయండి. ఇలా మీడియం సైజులో ఉన్న పొటాటోస్ని తీసుకొని చేసుకుంటేనే ఈ బైట్స్ అనేవి చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, ఈ విధంగా పొటాటోస్ అన్నింటినీ ఈ విధంగా పీల్ ఆఫ్ చేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ పొటాటోస్తో బైట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ లాగా చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు వీటిని ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని వాటర్లో వేసుకోండి. ఇలా ఆలూతోటి బైట్స్ చేసుకోవడం వల్ల బైట్స్ అనేవి చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా కూడా 10 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని వీటిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించండి. ఈ ఆలు అనేది మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి ఉడికించుకోవడం వల్ల దీనిలో స్టార్చ్ అనేది ఉంటుంది కదా ఆలూలో, అదంతా మనకి బయటకు వస్తుంది. ఇలా ఫోర్క్ తోటి ఇలా గుచ్చి చూస్తే మనకి కొద్దిగా ఉడికిపోయినట్లు ఉంటే ఈ బైట్స్కి సరిపోతుందండి. ఈ విధంగా పొటాటోస్ని కొద్దిసేపు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారనివ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ఈ బైట్స్ అనేవి చాలా చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చూడండి, ఆలూ బైట్స్ అనేవి ఈ రకంగా చేస్తే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి గ్రేటర్ని తీసుకొని ఇలా మీడియం సైజులో ఉన్న హోల్స్తో ఇలా బాగా తురుముకోండి. మీకు కావాలంటే పెద్ద హోల్స్ ఉన్న వాటితోటైనా కూడా ఇలా తురిమేసి తీసుకోవచ్చు. ఇలా మీడియం సైజులో ఉన్న వాటితోటి చేసుకుంటేనే బైట్స్ అనేవి మనకి చాలా పర్ఫెక్ట్గా కూడా వస్తాయి. ఇలా ఆలూనన్నింటినీ ఈ విధంగా తురిమేసి తీసుకోండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి వీటిని ముందుగా మనం తురిమి ఉంచుకున్న ఈ తురుముని వేసుకోండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోండి. ఈ మిరియాల ఫ్లేవర్ అనేది ఈ బైట్స్కి మంచి రుచి వస్తుందండి ఇది వేయడం వల్ల. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. కారం అనేది మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. మరీ ఎక్కువగా వేస్తే కలర్ అనేది బాగా రెడ్డిష్లో వస్తుంది, కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపును కూడా వేసుకోండి. నిజానికి పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా వేసుకొని దీనిలో బైండింగ్ కోసం 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. అలాగే 2 స్పూన్స్ వరకు బియ్యపిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ బైట్స్ అనేవి చాలా సింపుల్గా, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. మనకి ఎక్కువ టైం అనేది తీసుకోకుండా పిల్లలు స్కూల్ నుంచి రాగానే
ఆకలి వేస్తుంది అని అడుగుతుంటారు కదా, ఆ టైంలో ఇలా ఈజీగా పిల్లలకి 5-10 నిమిషాల్లో చక్కగా చేసి ఇవ్వచ్చు. ఇలా వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేసుకున్న తర్వాత మనకి పిండి అనేది ఇంకా కొంచెం లూజ్గానే ఉంది కదా, ఇప్పుడు దీనిలోకి మరొక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ బైట్స్ అనేవి చాలా చాలా సింపుల్గా, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని మన చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకొని ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో అన్నింటినీ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా ప్రెస్ చేసుకొని ఇలా చేత్తో చేసుకుంటే ఈ సిలిండర్ షేప్ అనేది మనకి వస్తుంది. ఇలా అన్నింటినీ కూడా ఈ విధంగా సిలిండర్ షేప్లో చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, ఈ విధంగా నేను అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో 15-20 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి బైట్స్ అనేవి చాలా క్రిస్పీగా, చాలా కలర్ఫుల్గా కూడా వస్తాయి. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి, ఈ బైట్స్ అనేవి మనకి కొద్దిగా గట్టిగా అవుతాయి. అప్పుడైతేనే మనకి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో ఇలా బైట్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. బైట్స్ వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొద్దిసేపటి తర్వాత వీటిని ఇలా మెల్లగా కలుపుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తే లోపల పచ్చిగా ఉంటాయి. చూడండి, మనకి బైట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయి. వీటిని ఒక టిష్యూ పేపర్లో తీసుకోండి. ఇలానే మిగిలిన బైట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా వేసుకొని వీటిని కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక న్యూస్ పేపర్ మీద వేసుకోండి. చూడండి, అంతేనండి, మనకి ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా ఉండే మనకి ఆలూ బైట్స్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ ఆలూ బైట్స్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ అనేది మనకి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.